రండి సార్, రండి. అమ్మా, రండి సార్, రండి. కూర్చోండి సార్. పర్వాలేదు, ఒకసారి మీ ఇళ్ళంతా చూడాలనుంది. చూడొద్దా? అబ్బే, అంటే నాది చాలా చిన్న ఇల్లు సార్. అదే పెళ్లి కాకుండానే చిన్నిల్లు కూడా మెయింటైన్ చేస్తున్నావు కదా. సార్ అంటే మీటింగ్కి రమ్మని, చాలా అర్జెంట్ అని, నీ స్టేట్మెంట్ కంపల్సరీ ప్రెజెంట్ చేయాలని చెప్తే ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పి నువ్వు ఇంటి దగ్గర ఉండి చేసే పని ఇదా? అయ్యో, మీరు అబద్ధం చేసుకుంటున్నారు సార్. అలాంటిదేం లేదు సార్ ఇక్కడ. చాలా ఆపు. నువ్వేదో చాలా సిన్సియర్ అనుకున్నాను. నా కంపెనీని తిరిగి నిలబెట్టుకోవడానికి నువ్వు ఇచ్చిన సలహా ఉపయోగపడిందని గౌరవాన్ని పెంచుకున్నాను. బ్రాంచ్ ఆఫీస్ డెవలప్ చేసి నా కంపెనీ ప్రెస్టేజ్ నిలబెట్టావని అభిమానంతో ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ పిలిపించుకున్నాను. ఈ ఒక్కరోజుతో అది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అంటే అది కాదు సార్, నేను చెప్పేది. ఇంకేం చెప్తావు? నీ మూలంగా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. నేను వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి పంపించాల్సి వచ్చింది తెలుసా? లేదు సార్, నిజంగానే నాకు హెల్త్ బాగాలేదు. చాలా ఆపు. నీ సిన్సియారిటీ ఏంటో తెలిసింది, నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. ఆఫీస్ ఎగ్గొట్టి అబద్ధాలు చెప్పి నువ్వు ఇక్కడ వెలగబెట్టే రాజకార్యం ఏంటనేది తెలిసింది. నా కళ్ళు తెరిపించావు. సార్ సార్ అది కాదు సార్. రా బ్రో, కూర్చో. రేపు కోర్టు వాయిదా ఉందని తెలుసు కదా? ముందు అడ్వకేట్కే తెలుస్తుందని తెలుసు కదా. తెలిసి కూడా రేపు వచ్చి మెమ్మెమ్మే అంటావు కదా. అందుకే నువ్వు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నావో కనుక్కొని వెళ్దామని వచ్చాను. కనుక్కుందామని వచ్చినా, కసురుకుందామని వచ్చినా నా బాధ్యతను నేను మర్చిపోను బ్రో. ఈసారి నేను వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాను. మాట్లాడాల్సిన పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను. నీకు విడాకులు రావడం, నీ భార్య మీద నా పగ తీరడం రెండూ ఒకేసారి జరిగేలా పకడ్బందీగా ఉన్నాను. ప్రతిసారి అలాగే అంటావు. గడగడలాడిస్తా, దడదడలాడిస్తా, గజగజ వడికిస్తా, వలవల ఏడిపిస్తా అంటూ పుడింగిలా పేల్తావు. చివరికి రివర్స్లు అవన్నీ అది నీకు నాకు జరగేలా చేస్తుంది. అగ్నిపర్వతం అనేది బద్దలై లావా పొంగినప్పుడే దాని విశ్వరూపం ఏంటనేది తెలుస్తుంది. ఊరికే మాటిమాటికి నేను అగ్నిపర్వతాన్ని, నిప్పురవ్వని, కారు చిచ్చి చెప్పుకోవడం వల్ల లాభం ఏం లేదు. నువ్వు నా కెపాసిటీని అనుమానించి డౌట్ పడితేనే నేను రెచ్చిపోయి పౌరుషానికి పోయి విజృంభించి వాదిస్తాననుకుంటున్నావేమో. బేసికల్గా నేను క్రిమినల్ని. ఆ సంగతి నీకు కూడా తెలుసు. క్రిమినల్గానే ఆలోచిస్తాను. ఈ కేసుని గెలవడం కోసం మాత్రమే కాదు, నా పగ తీర్చుకోవడం కోసం కూడా వాదిస్తున్నా. సో నీకు విడాకులు గ్యారంటీ, నో డౌట్.